40 ఏళ్ళే 45 ఏళ్ళంటే వెల్ సెటిల్డ్ మ్యాన్ అయి ఉంటాడు. ఏ ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఈ అమ్మాయికి చెడుకిచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పుడితే ఆస్తులు మొత్తం మా పిల్లలకే వస్తాయి కదా అనే ఒక ఆశపడి ఉండొచ్చు. అతనికి ఫస్ట్ మ్యారేజ్ అయిందా? అతను మ్యారేజ్ అయితే అతని భార్య పిల్లలు ఏమయ్యారు? ఈ ఎంక్వైరీలు తీశారా? లేకపోతే మ్యారేజ్ అయిన విషయం దాచిపెట్టి దొంగతనంగా పెళ్లి చేశారా? 13 ఏళ్ళ అమ్మాయి అంటే ఏం తెలుసు ఆ అమ్మాయికి? చక్కగా 7వ క్లాసో 8వ క్లాసో చదువుకుంటూ చక్కగా ముద్దులొలుగుతూ ఆడుతూ పాడుతూ ఉండే వయసు ఆ అమ్మాయిది. అటువంటి అమ్మాయిని ఇటువంటి ముసలివాడికి ఇచ్చి గొంతు కోస్తున్నారంటే ఈ తల్లిదండ్రుల నాగరికత ఎంతవరకు ఉందనేది ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనుషులకు వాల్యూ లేదు. ఫస్ట్ మెయిన్ మనీ ఉన్నవాడు ఉంటే చాలు, వాడిని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. వాడు ముసలోడు కానీ మొతకోడు కానీ అంటే మళ్ళీ కన్యాశుల్కం మొదలవుతుందా? ఒకప్పుడు బాల్య వివాహాలు ఇటువంటి ముసలి వాళ్ళకి ఇచ్చి చేస్తే అటువంటి చిన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయికి 13 ఏళ్ళు, ఈ అమ్మాయికి ఒక 20-26 ఏళ్ళు వచ్చినప్పుడు వాడు చచ్చిపోతాడు. వాడితో పాటు ఈ అమ్మాయి ముండమూసి ఉండాలి. ఈ అమ్మాయికి ఒక పువ్వు బొట్టు కాటుక ఈ అలంకరణలు ఏమీ ఉండొద్దు అని కాలం నాడు కన్యాశుల్కం అని ఒక గతం కథ నడిచినాయి. అదేంటంటే ఒక్కొక్క మనిషి చనిపోతే ఆ మనిషి తల ఒళ్ళో పెట్టుకొని ఈ అమ్మాయి కూడా అగ్నికి ఆహుతి అయిపోయేటటువంటి సంఘటనలు జరిగినాయి. వాటిని మన గురజాడ అప్పారావు గారు ఏంటి, ఇంకా మిగతా నాయకులు ఉన్నారు, నాయకుల పేరు నాకు తెలీదు, సారీ. అటువంటి నాయకులందరూ పోరాడి ఈ కన్యాశుల్కాన్నే కానీ ఆపేశారు మహానుభావులు. అక్కడ నుంచి మహిళ తిరగబడతాం మొదలుపెట్టింది. విడాకుల చట్టాన్ని పట్టుకొచ్చింది. లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం అని విడాకుల చట్టాన్ని తెచ్చారని మన రామారావు గారు పాడారు గుండమ్మ కథలో. ఆ పాట రాసింది ఎవరో నాకు తెలీదు. అట్లా చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ స్వతంత్రాలను వాళ్ళు కాపాడుకుంటున్నారు. అలా కాపాడుకొని ఈ జనరేషన్లో, ఇటువంటి కలియుగ జనరేషన్లో అటువంటి చిన్న పిల్లల్ని ఇచ్చి ఇటువంటి ముసలి వాళ్ళకి ఇచ్చి గొంతులు కోయడానికి తెగబడ్డారంటే తల్లిదండ్రులు ఎంత గనులో. ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులని లోపల కుమ్మి పారేయాలి. నన్ను అడిగితే 4 కుమ్మొద్దు, రేపటి రోజున కాళ్ళు కీళ్ళు పని చేయకుండా కుమ్మేయాలి. అంత చిన్నపిల్ల ఏం తెలుసు? అది మీ కడుపును పుట్టలేదా? మీరు కని పెంచుకున్న బిడ్డ కాదా? ఎక్కడన్నా దొరికితే పెంచుకున్నారా? అటువంటి సవితి తల్లిదండ్రులు అయితే అటువంటి పనులు చేస్తారు, దీని పీడ వదిలించుకోద్దామని. కానీ మీ కడుపును పుట్టి మీ చేతుల్లో పెరిగినటువంటి అల్లారు ముద్ద అయినటువంటి ఆడపిల్లని అలా ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అంటే మీకు ఎటువంటి ఆశలు ఉన్నాయో, ఎటువంటి అత్యాశలు ఉన్నాయో తెలుస్తుంది. కానీ అమ్మాయి డేర్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తన లైఫ్ని తను సేవ్ చేసుకుంది. ఆ అమ్మాయికి గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. మన తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రక్షణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.